जय सद्गुरु प्रभु महाराज की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। మరి ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి సభలో ఆసీనులైనటువంటి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని గురువుగారి యొక్క 26వ ఆరాధన సందర్భంగా మరి ఇప్పటిదాకా పెద్దలందరూ వారి వారి అనుభవాలన్నీ కూడా మనకు ప్రబోధించారు. ఎందుకంటే మానవోపాధి అనేటటువంటిది అన్ని జన్మల కంటే ఉత్కృష్టమైనటువంటిది మానవోపాధి అని మనం విన్నాం. దేంట్లో ఉత్కృష్టమైనటువంటిది అనేది మనకు ఆలోచన రావాలి. ఎందుకంటే మనకు తల్లిదండ్రులు, భార్య పిల్లలు, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నా మరి గురువు ఎందుకు కావాల్సి వచ్చింది అనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఎందుకంటే ఇవన్నీ ఉన్నా కానీ మనకు ఎన్నున్నా అష్టైశ్వర్యాలు సంపదలు ఎన్నున్నా దీంతో శాంతి లేదనేది మనకు తెలుస్తుంది. ఎలా శాంతి లేదు? పిల్లలు లేనివారు పిల్లలుంటే బాగుండే అనుకుంటారు. పిల్లలు ఉన్న వాళ్ళని అడగండి, శాంతి ఉన్నదేమో తెలుస్తుంది. వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది అనుకుంటారు అంతే. డబ్బు లేని వాళ్ళు నాకు డబ్బు ఉంటే బాగుండే, డబ్బున్న వాళ్ళని చూసి వాళ్ళు ఎంత బాగున్నారు ఎంత బాగుంటారు, నాకు కూడా ఉంటే నేను కూడా అలా సంతోషంగా ఉంటుంటే కదా అనుకుంటారు. డబ్బున్న వాళ్ళని అడగండి, ఎవరైనా సంతోషంగా ఉన్నారేమో. ఇలా ఆలోచించినట్టయితే భూములు ఉన్న వాళ్ళని ఆలోచిస్తే ప్రతి ఒక్క దాంట్లో ఇలా ఆలోచిస్తే సంతోషం అనేది బయట వస్తువులలో లేదు. ఎందుకంటే సంతోషం అనేది తనకు తాను సంతోషపడవలసిన అవసరం ఉన్నది. ఈ సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనేది ఆలోచిస్తే ఒక గురువుగారు ప్రసాదించబోయేస్తాడు మనకు. ఎట్లా అంటే బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం అన్నారు. బ్రహ్మానందం అంటే ఆ దాని ముంగట ఒక్కటి వేసి 21 సున్నాలు పెడితే అది ఎన్ని కోట్లకు వస్తుంది ఎంత వస్తుంది అనేది లెక్కనే తెలియదు మనకు. అంత సంతోషం అట, అంత ఆనందం బ్రహ్మానందం అనేటటువంటి విధానాన్ని ఇలా మనము ఆలోచించినట్టయితే మరి ఆ ఆనందం ముంగట ఈ ఆస్తులు కానీ ఇండ్లు కానీ మొంగిలు కానీ ఏది కూడా మనకు పనిచేయదు. కాబట్టి మరి ఎందుకు ఉత్కృష్టమైనటువంటి జన్మ అన్నారు? మానవునికి దేవతలకు, మానవులు, పశుపక్షాదులు ఇతర జన్మలన్నీ కూడా. అయితే దేవతలకేమో జ్ఞాన శరీరమే ఉంది, పశుపక్షాదులకేమో కర్మ శరీరమే ఉంది. వాళ్ళకేమో దేవతలకు జ్ఞాన శరీరం లేదు, జ్ఞానంతో తెలుసుకొని కర్మంతో పనిచేస్తామంటే వాళ్ళకి కర్మ శరీరం లేదు. పశుపక్షాదులకు కర్మ శరీరం ఉంది, జ్ఞాన శరీరం లేదు. తెలుసుకొని ఇలా చేయాలి, ఇలా చేసుకొని మార్చుకోవాలనేటటువంటి ఆలోచన వాటికి లేదు. ఒక జ్ఞాన కర్మలు కలిగినటువంటి శరీరం ఒక మానవోపాధి కాబట్టి జ్ఞానముతోని తెలుసుకొని ఈ కర్మ శరీరంతో పనిచేయడం అనేది ఒక మానవోపాధికే సాధ్యమవుతుంది, ఇతర జన్మలకు లేదు. కాబట్టి సదా దేవతలు కూడా మానవ జన్మ రావాలి అనేటటువంటి, మానవ జన్మ వస్తే బాగుండు ఈ జన్మరహితం చేసుకుంటుంటే అనే కోరికలు దేవతలకు కూడా ఉన్నాయండి. అలా ఆలోచించినట్టయితే మరి ఇంత మంచి జన్మ వచ్చింది, వస్తే మనం ఏం చేస్తున్నాము? ఉపదేశం అయినాం, గురువు దగ్గరికి పోయినాం, గురు పాదాలు పట్టినాం, ఈ తనుమన ధనాలు గురువునకు దారబోసినాం. మరి దారబోస్తే మరి ఇవి అన్నీ నాయి కావు గురువుగారి అనేటటువంటి ఆలోచన మనకు కలిగిందా? ఒకవేళ కలిగితే గురువు చెప్పినటువంటి విధానం మనం చేస్తున్నామా ఆలోచించుకుంటే ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది. మరి ఏం చెప్తుండ ఆయన?
కర్మమున పుట్టు జంతువు కర్మమున వృద్ధి చెందు కర్మమున జడును. కర్మము జనులకు దైవము, కర్మము సుఖదుఖములకు కారణమదిప అని ఒక శ్లోకం ఉంటుంది. అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని ప్రకారము దాని ప్రకారమే మళ్ళీ జన్మ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి విధానం మనకు పెద్దలు చెప్తున్నారు. మనం ఏం పని చేస్తున్నాము? జన్మరహిత విధానానికి చేయవలసిన పని పక్కకు పెట్టినాం. ఎంతసేపు దీని బాగోగులు, దీని యోగక్షేమం కొరకు, ఎలా అయితే బాగుంటా, ఎట్లా డబ్బు సంపాదిస్తా, ఎట్లయితే ఉంటా, దీని కొరకు ఆలోచిస్తున్నాం. దీని కొరకు ఆలోచించినంత లోపల ఈ శరీరం వెళ్ళిపోతుంది. క్షణక్షణం దినదినం ఆయుష్ తగ్గుతున్నది. మరి మనం ఏం చేస్తున్నాం? ఏం చేయాలి? దీని కొరకు చేసింది గురువుగారు వరుసక్రమంగా చెప్పింది ఉన్నది. ఏం చేయమన్నాడు? జపం చేయమన్నాడు, పారాయణం చేయమన్నాడు, పూజా విధానం చేయమన్నాడు. మరి జపం చేస్తున్నామా? ఆలోచించినట్టయితే జపం అనేది చేస్తలేమో అని అనకూడదు. ఎవరు ఎంతవరకు చేస్తుండ్రో వాళ్ళకి తెలుస్తుంది. మరి ఇందాక పెద్దలు చెప్పారు, ఫస్ట్ పంచాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి, షోడశాక్షరి, ఇలా ఎన్నో రకాల మంత్రాలు ఇచ్చిండు. లాస్ట్కు ద్వాదశి, షోడశి, పంచదశి ఇచ్చిండు అని చెప్తాడు. ఇన్ని మంత్రాలు మనకు ఒక ఉపమానం చెప్పినుండ్రి. ఏంటంటే మనకు హిందూ, ముస్లిం, క్రైస్తవ ఈ 3 మతాలల్లా ఆ ముగ్గురు పోయి ఒక ఆయన క్రైస్తవ భక్తుడు, ఒక ఆయన ముస్లిం భక్తుడు, ఒక ఆయన మన హిందూ భక్తుడు, ముగ్గురు పోయి అక్కడ నది ప్రవాహం ఇక్కడక్కడ బాగా పుష్పారుతుందంట. అక్కడ దాటియాలంటే ఏ అల్లా 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 అనగానే ఆయన ఒక్కడే వచ్చిండి, ఈయన తీసుకుపోయి అవతల గడ్డకు తీసిండు. ఇక ఈ క్రైస్తవ యేసు మతం, ఆయనను యేసు 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 అంటే ఆయన తీసుకుపోయిండు, అక్కడ గడ్డకి ఇడిచిపోయిండు. ఈయన 33 కోట్ల దేవతలను మొదలుపెట్టిండు. రాముణ్ణి, కృష్ణుణ్ణి, ఇక అందరిని మొదలుపెట్టే వరకు నువ్వు పోతావా వీళ్ళు ఆలోచించే వరకు అందులో దిగాగానే ఆయన తటే కొట్టుకుపోయినాడు. అంటే మనం ఏం చేస్తున్నాము? ఇన్ని మంత్రాలు మనకు అక్కర లేవు. ఒకటే మంత్రం మనకు. ఏ మంత్రము? గురుమాల మంత్రము మనకు జీవనముకు నావ లాంటిదన్నమాట. ఆ నావ ఇక్కడ ఒడ్డు నుంచి అక్కడ ఒడ్డుకు దరిచేరాలంటే నావనే కావాలి. నావ కావాలి, కానీ నావ నీళ్ళ మీద పోతే మనకు అక్కడ దరిచేరుతుంది. కానీ నావలోకి నీళ్ళు వస్తే నావ మునుగుతుంది, మనం మునిగిపోతాం. కాబట్టి ఇలా ఒక్క మంత్రం చేత కేవలము ఏ ఒక్క దైవం గురించి చెప్పినటువంటి విధానం ఆ మంత్రంలో లేదు. కేవలం నా స్వరూపాన్ని నాకు తెలియజేసేదే ఒక గురుమాల మంత్రం. దాన్ని ఎంత జపం చేస్తామో అంత చేసినా కొద్దీ మనశ్శుద్ధి అవుతుంది. మనశ్శుద్ధి అయితే మనకు మన స్వరూపం మనకు తెలియడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. మన స్వరూపం మనకు తెలియకపోతే ఏమీ తెలియదు అనేదే లెక్క అన్నమాట. అంటే మరి మన స్వరూపం మనకు తెలియలేదు, మరి నా స్వరూపం మనకు తెలియదంటే, ఇగో నేను మెదక్ శంకర్ను, పలాని కులంలో పుట్టిన పలాని మనిషిని, ఇది నాకు తెలుస్తలేదు, అయ్యగారు ఇలా కొత్తగా చెప్తున్నాడు అంటే ఇది కనబడే నామరూపాలు ఇవాళ ఉంటాయి, రేపు ఉండేయ్యా. ఇది కాదు నువ్వు తెలుసుకోవాల్సింది నీ స్వరూపాన్ని. అంటే మనకేంటిది? ఏక విజ్ఞానం సర్వ విజ్ఞానం భవతి. అంటే ఏ ఒక్కటి తెలిస్తే సమస్తమంతా తెలుస్తుందో దాన్ని తెలుసుకుంటే నువ్వు ఇంకొక అన్నిటిని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క వస్తువే తెలుసుకోవాలని. ఆ ఒక్క వస్తువే నీ స్వరూపము. సృష్టికి కారణమైనటువంటి వస్తువు ఏదైతుందో ఆ స్వరూపమే నీ స్వరూపము. అది తెలిస్తేనే దాన్ని. ఇప్పుడు జ్ఞానం అంటే ఈ జ్ఞానంలో మనకు జ్ఞాన భాగము, కర్మ భాగము 2 రకాలుగా ఉందన్నమాట. అంటే జ్ఞాన భాగం అనేటిది అయితే భాగవత కృష్ణయ్య కూడా మనకేం చెప్పిండు? ఎరుకనగా ఎరిగేటిది, మరుపనగా ఎరుక తనను మరచుట అన్నాడు. అంటే నేనెవరో నాకు తెలియకపోతే అది మరుపు అన్నాడు. మరి నన్ను నేను తెలిస్తేనే తెలిసింది అన్నాడు. మరి తెలిసేదానికి మరిసేదానికి ఇప్పుడు మనకు మొత్తం ప్రపంచమంతా ఊళ్ళు పేర్లు, తల్లి తండ్రి బిడ్డ అన్నీ తెలుసుకున్నామనుకో, ఈయన ఎంత పెద్ద జ్ఞాని అనన్నా అజ్ఞాని అనన్నా అంటే తన స్వరూపం తానెవరో తెలియదు, అంత తెలుసుకుంటుండు. అంత తెలిసినా కానీ నిజమైన జ్ఞానం కాదు అనేది లెక్క అన్నమాట. ఇది తనని తెలుసుకున్న జ్ఞానమేమో నిజమైన జ్ఞానము, ఈ సమస్తమంతా తెలుసుకుంది విషయేంద్రియ జ్ఞానం. ఈ 2 జ్ఞానాలకు తేడా ఇక్కడ ఉందన్నమాట. తనని తాను తెలుసుకుంటేనే తానెవరో తెలుసుకున్నాక తనకు అతీతంగా ఉన్నటువంటి వస్తువుని తెలుసుకొని తన నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తను తెలియనిది తను తానెరగడు, తానెవ్వరికి చెప్పు పాలు మాలినట్టి పశువు కొడుకు అని వేమన్న కూడా ఈ మాట చెప్పిండు.
మరి నేనంటే మరి నాకు తెలుస్తలేదా? నేను అనే మాట ఇట్లా చెప్పుకుంటున్నాం కదా. ఈ నేను కాదయ్యా. ఈ ఈ చెవుల ద్వారా వినేది ఏదైతుందో, ముక్కు ద్వారా వాసన చేసేది, చర్మం ద్వారా స్పర్శ నెరిగేది, ముక్కు అంటే ఇట్లా నోటి ద్వారా మాట్లాడేది ఏదైతుందో ఆ నేను కానీ ఈ నేను కాదు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి అది ఎట్లా? మరి ఎక్కడి నుంచి తయారైంది? ఆత్మయందుననేక ఆకాశం ఉదయించి ఆకాశం అనిలంబు పుట్టే, అనిలంబు వలన అగ్నిహోత్రుడు పుట్టే, అగ్నిహోత్రం వల్ల అప్పు పుట్టే, అప్పు వలన అవనిస్థలి పుట్టే, అవనయందులో ఓషాదులు అమరబుట్టే, ఓషాదులందున ఒనర అన్నము బుట్టే, అన్నమందున నరులాది సకల జంతు జాలంబులాయే, జగయుగంబులాయే ఈ రీతి పరమాత్మ మాయ వలన. అంటే మనకి ఇప్పుడు ఆత్మ నుంచి ఆకాశము, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ, ఓషాదులు, అన్నము, రేతస్సు, జీవజగత్తు ఇలా సృష్టి తయారైంది అని చెప్తున్నాం. మరి ఆత్మ నుంచి వచ్చినటువంటి జీవజగత్ కాడికి వచ్చేసరికి మరి నేను వేరనుకుంటున్నాం కదా. మనం వేరైతామా? ఒక బంగారం నుంచి తయారు చేసినటువంటి వస్తువు బంగారానికి వేరుంటుందా? వేరుండదు కదా. అదే వస్తువు కదా. పేరు వేరొచ్చింది కానీ వస్తువు అయితే అదే కదా. మనకు వస్తుత తెలిసినప్పుడే తెలిసినట్టు అవుతుంది. ఇదంతా తెలుసుకుంటే తెలిసినట్టు కాదు అనేది మనకు స్పష్టంగా గమనించవలసినటువంటి విషయం అన్నమాట. మరి అది మరి వస్తువు అంటే ఏంటిది తెలియాలి కదా. మరి తెలుసుకోవాలంటే ఆ వస్తువు ఎలా ఉన్నది? కరెంట్ ఉన్నది అనుకో, ఫ్యాన్ తిరుగుతున్నది, బల్బు వెలుగుతున్నది, కూలర్ చల్లగా అవుతున్నది, హీటర్ గరం అవుతున్నది. కరెంటు చూస్తామా? కనబడతలేదు. మరి ఇప్పుడు దేన్ని అనాలి? తిరిగేదా, వెలిగేదా, చల్లగయ్యేదా, గరమయ్యేదా? దేన్ని అనుకోలే కరెంట్ అని? అది కనబడేది కాదు. అది పవర్, ఒక సత్తా మాత్రమే ఇస్తుంది అన్నమాట. ఆ సత్తా మాత్రం చేతనే ఇవన్నీ అవుతున్నాయి. అలానే ఆ బ్రహ్మం ఏదైతే ఉందో దాని సత్తా చేతనే 84 లక్షల జీవోపాధులు, సమస్త సృష్టి, ఈ సృష్టి అంతా కూడా దాని మీదనే ఆధారపడి ఉన్నది. అప్పుడు దాన్ని తెలుసుకుంటే ఇవన్నీ తెలుసుకున్నట్టే అయిపోతున్నాయి అన్నమాట. అందుకని మనకి ఇవన్నీ తెలుసుకునే విధానంలో ఉపనిషత్తులు, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఎన్నో చెప్పుకుంటున్నాం. ఇవన్నీ చెప్పుకున్నా, ఇవన్నీ నేర్చుకున్నా తానెవరో తెలియకుంటే సర్వం వ్యర్థం భవేత్రియే అన్నాడు. గురుబుద్ధ్యాత్మనో నాన్నే సత్యం సత్యం వరాననే తల్లావార్తు ప్రయత్నస్తూ కర్తవ్యచ్చం అనేసిభి. మనకు ఇవన్నీ తెలియకపోతే ఇలాంటిది ఉంటుంది. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తదైవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్రియే. అంటే ఈ గురువు మనకి ఇది ఆ ఒక్క తత్వం తెలియకుండా మనం ఎన్ని చేసినా మన భగవంతుడు అంటే ఒక్కడే అంటాడు. అందరం అంటాం, చదువు ఉన్నోడు, చదువు లేనోళ్ళు, తెలిసినోళ్ళు, తెలియనోళ్ళు అందరూ కూడా భగవంతుడు అంటే ఒక్కడే అంటారు. ఒక్కడే అంటారు కానీ ఎలా ఉన్నాడు, ఎట్లున్నాడు, ఏం చేస్తుండు ఏమైనా తెలుస్తుందా? ఆ విధానమే అర్థం అవ్వట్లేదు. కాబట్టి కందార్థాలు నోటికి వస్తున్నాయి, భద్రాద్రామ శతకాలు నోటికి వస్తున్నాయి, గురుగీత నోటికి వస్తున్నది, అన్నీ చదువుతున్నాం. కానీ నేనెవరో తెలుసుకుంటలేం. నేనెవరో తెలిసినప్పుడే తెలిసినట్టు అవుతుంది నిజమైన జ్ఞానం. కానీ నేననేది తెలియకుండా ఎన్ని తెలిసినా తెలియని కిందికే లెక్క కట్టిరన్నమాట. అందుకని ఇప్పుడు మనకేమైపోతుంది? ఆయన ఏమన్నాడు? దీనికంటే ఒక సాధన ఉన్నది. సాధన ఏం సాధన ఉన్నది? ఒక ధర్మం ఉన్నది, ఒక నీతి ఉన్నది, ఒక నిజాయితీ. ఇవన్నీ మన బుద్ధి మార్చుకోవడానికి వచ్చినాం. కానీ ఇప్పుడు మన ఆలోచనలు మారతలేవు. ఇవన్నీ నేర్చుకుంటున్నాము. ఉన్నది ఉన్నట్టే ఉంటే ఇది ఎన్ని నేర్చుకున్నా ఇది ఏమి ఫలితం ఇవ్వదు అనేటటువంటి విధానాన్ని మనం గమనించుకోవాల్సినది. మనకేమైతే ఇప్పుడు మరి ఇది మంచిగా ఉండాలంటే ఏం చేస్తున్నాము? శుద్ధమైన ఆహారం తినాలి, మంచి మాట్లాడాలి, మంచి నీళ్ళు తాగాలి, సన్న బియ్యం వండుకొని తినాలి, ఇవి అనుకుంటున్నాం. కానీ ఇది శుద్ధమైనటువంటి ఆహారం అనేది ఏంటిది? శుద్ధమైన ధర్మంగా వచ్చినటువంటి సొమ్ము తినడమే మనకు శుద్ధమైన ఆహారం కింద లెక్కబట్టిరనమాట. ఇలాంటిది మనకు ఆలోచన కలిగి ఇలాంటిది అంతా ఓ గురుస్వరూపంగా చూసి ప్రపంచమంతా మనకు ప్రయోగశాల. మనం ఏదన్నా చిన్న తప్పు చేసినామనుకో, ఏమాయమి గురువుకి ఇదే నేర్పినాడా నీకు? ఇంకా నువ్వు గురువులో చేరినవేమో కదా, పొద్దుగాలు లేస్తే బొట్లు పెడతావు, విభూతి నామాలు పెడతావు. ఇవన్నీ మనకు సవరించుకోవలసిన అవసరము. పక్కలకెళ్ళి లేచి నుంచి పడుకునే వరకు మన వలన ఇంకోవరికి అన్యాయము కానీ ఏది అధర్మం కానీ ఏది జరగకుండా ఉండడం అనేది ప్రప్రథమంగా మనకు గురువు నేర్పవలసిన విధానము, మనం నేర్చుకోవాల్సిన విధానం ఇది రావాలి. ఇది వచ్చినాక ఇది మనశ్శుద్ధి అవుతుంది. అప్పుడు మనశ్శుద్ధి అయితే దానికి ఏదైతే మనము నేర్చుకోవాలనుకుంటామో మనం చేరగలిగినటువంటి యొక్క ఆ విధానానికి చేరే అవకాశాలు ఉన్నాయన్నమాట. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ నా విధానం అంతా మార్చుకోవాలి.
ఈ త్రిగుణాలు ఉన్నాయి కదా, త్రిగుణాలు సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలల్లా 3 గుణాలు పక్కకు తీసేయాలనేది ఉండదు, అవి అట్లనే ఉంటాయి. కానీ ఏ దాన్ని ఎక్కువ వాడిని వినియోగిస్తామో అది మనకు వస్తుంది అన్నమాట. అందుకని సత్వ సంజయతే జ్ఞానం అన్నాడు. సత్వగుణం అభివృద్ధి అయితే నీ స్వరూపం నీకు తెలియడం అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు ఆ సాత్విక భోజనం చెయ్యాలి అనేటటువంటిది మనకు భోజనం కాడికెళ్ళి మొదలు పెడితే ఇంద్రియాలు ఉన్నాయి మనకు. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ఇవన్నీ 5 తన్మాత్రలు ఉన్నాయి. ఈ 5 తన్మాత్రల ద్వారా ఈ 5 తన్మాత్రలు కూడా మనకు ఎవ్వి కీడు చేసేటివి కావు, ఇవన్నీ మనకు మేలు చేసేటివే. ఎలా మేలు చేస్తున్నాయి? శబ్దం ఉన్నది. ఈ శబ్దాన్ని మనం మాట్లాడే విధానంలో ఆ గురుస్మరణ, గురు పాటలు, జై గురు ఇలాంటి మాట్లాడుకున్నాం అనుకో, ఇటువంటి మాటలు మాట్లాడితే మన నోరు పవిత్రమైపోతుంది. అదే మనము ఓ రామ అన్నం అనుకో, మన నోరు పవిత్రత అవుతుంది. ఓ విధవ అన్నం అనుకో, ఇదే మాట కానీ నోరు అపవిత్రమైపోతుంది. అలా ఈ వాక్శుద్ధి అనే మాట ఇలా వస్తుంది. వాక్కు, శబ్దము, స్పర్శ అనేటిది ఇటువంటి పెద్దల సాంగత్యము, ఇటువంటి గురువులుగా సాంగత్యము, ఇటువంటి వాళ్ళ సాంగత్యం చేయడం వలన మనకు స్పర్శ శుద్ధి కలిగేవారు. అదే ఎవరి సోపతి పోతే వాళ్ళ యొక్క గుణాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎలా అంటే ఒక తెల్ల బట్టలు కట్టుకొని బొగ్గుల వ్యాపారంట పోతే ఆ సంచి ఎత్తకున్నా సరే ముట్టకున్నా సరే గాలికి వచ్చన్నా బొగ్గులు మనకు అడుతాయి. అలానే మనం కూడా ఈ యొక్క స్పర్శ దోషం ఇలా ఉన్నది. మరి రూపము మన కన్నులు ఇచ్చిండు, అన్ని చూస్తున్నాం ప్రపంచంలో, కానీ అన్ని చూసేదాన్ని పక్కకు పెట్టి ఆ గురు స్వరూపాన్ని చూసి మన యొక్క స్వరూపాన్ని చూసి ఇలా మన స్వరూపాన్ని తెలుసుకోవడము. ఎవరిని చూసినా నా యొక్క గురుస్వరూపంగా చూసిన అనుకో, నా ఈ కళ్ళు పవిత్రత అయ్యే అవకాశాలు ఉంటాయి. అది నాకు కళ్ళు ఇచ్చింది కదా, నేను సినిమా చూస్తా, లేకపోతే ఇది ప్రపంచంలో ఉన్నటువంటి విన్యాసాలు ఇవన్నీ చూస్తా, అవన్నీ అపవిత్రం అయిపోతాయి. అలానే వాసన కూడా, వాసన ఏం వాసన? మనకు ఈ జిమ్మచాపల్యం అనేటటువంటిది రుచుల కొరకు కాకుండా సాత్విక ఆహారాన్ని ఇచ్చినటువంటి ఇలా శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు కూడా అవి మనకు ఎవ్వి కీడు చేసేటివి కావన్నమాట. ఇవన్నీ మనకు మేలు చేసేటివి. వాడుకునేదాన్ని బట్టి ఉన్నాయి. మనకు వాడుకునేది ఎలా? ఓ అగ్గిపెట్టె ఉన్నదనుకో, దాన్ని జ్యోతి వెలిగించవచ్చు, ఇల్లు కాలబెట్టచ్చు. ఈ రెండుటికి ఉపయోగపడుతుంది అది. నేను ఇది కాల్తా ఇది కాలను అనేటటువంటి అవకాశాలు లేవు దానికి. కాబట్టి మనకు ఈ యొక్క జ్యోతి వెలిగించుకుంటే ఆ జ్యోతి వెలుగులో అన్ని పనులు చేసుకుంటాం, అవన్నీ ఉంటాయి. కాబట్టి ఇలాంటిది మనకి తన్మాత్రలు కూడా ఇవన్నీ మనకు మంచి చేసేటివి ఉంటాయి. కాబట్టి ఇలా తన్మాత్రల శుద్ధత్వం ఇలా చేసుకొని ఈ విధానంగా మన జీవితం అంతా మరి ఆ గురువుగారి యొక్క చెప్పినటువంటి అడుగుబాటలో అటువంటి జాడలో నడుస్తూ మరి ఇటువంటి అవకాశం కొరకే మనం ఎదురు చూడాలి. ఇది రోజు రోజు అగరబత్తి వెలిగించినప్పటి నుంచే తరుగు స్టార్ట్ అవుతుంది. మనం పుట్టినమంటే చావు మన వెనుకనే ఉన్నది. కాబట్టి మనం ఇప్పుడు దాని కొరకు ఇది పొయ్యేది పోతున్నది. పొయ్యే లోపల మనం మన జీవితం ఎలా ఎక్కడ గమ్యం చేరాలి, ఏం చేయాలనేటటువంటిది ఆలోచన చేసుకొని ఇటువంటి మనకు జీవితం తయారు చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన చేసుకుంటూ మరి ఇందాక మరి మన గురువుగారు కృష్ణమూర్తి నాయన గారు మరి వాళ్ళు అన్నదమ్ములు వాళ్ళ యొక్క గురువుగారి వాళ్ళ యొక్క గురుస్వరూపులు మరి నాయన గారి యొక్క ఆశయం ఏంటిదంటే వాళ్ళు మెడికల్ షాప్ పెట్టించి మరి ఆ మెడికల్ షాపులో డబ్బు సంపాదించి మరి మా పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలనేటటువంటి వాళ్ళ యొక్క నాయనగారి కోరిక ఉన్నా మరి ఆ డబ్బు సంపాదిస్తే ఇటువంటి గుణము ఎట్లుంటుండనో ఏమవుతుండనో తెలియదు. కానీ అక్కడికి వెళ్ళి కన్వర్ట్ అయిపోయి ఇందాక చెప్పినట్టు ఆ బుద్ధ భగవానుడు ఆయన జాతకం చూయిస్తే ఆయన యోగి అవుతాడనరాట. రాజు కొడుకు యోగి అవ్వడం ఏంటిదని 20 సంవత్సరాల దాకా విద్యాభ్యాసం అంతా అన్ననే చేయిస్తే బయటకు వెళ్ళిపోగానే మళ్ళీ యోగిగా మారిపోయిన ఆయన కనబడకుండా వెళ్ళిపోయింది అన్నట్టు మరి ఇంతమందికి ఈ యొక్క ఆ మెడికల్ షాపులకు వెళ్ళి మళ్ళీ ఈ గురుబోధలో వచ్చి మరి రామలక్ష్మణుల తరీక వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా ఇంతమందికి జ్ఞానాన్ని ప్రసాదించి ఇంతమంది జన్మలను తరింపజేసేటటువంటి యొక్క కంకణం కట్టుకొని ఇటువంటి సేవా దృక్పథంతో మరి చేస్తున్నటువంటి మరి ఈ గురుగారి పాదాలకు నా యొక్క ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై సద్గురు ప్రభు మహారాజ్కి అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి
రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.